హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిర. టుడే వచ్చేసి నేను మేకోవర్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. టుడే నేను ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము మేకప్కి. మేమైతే ఎర్లీ మార్నింగే ఎందుకు వెళ్తున్నాం అంటే అది మార్నింగ్ మేకప్. నాకు బ్రైడ్ వచ్చేసి అయితే మీరు ఎర్లీ మార్నింగే రావాలి అక్క అని చెప్పారు. సో నేను అందుకైతే ఎర్లీ మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతున్నప్పుడు మాకైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయడానికి టైం గూడా లేదు ఫ్రెండ్స్. సో, మేము మధ్యలో అయితే బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఆగాము. అక్కడ ఆగి టిఫిన్ చేసిన తర్వాతే మేము మేకప్‌కన్నది ఎళ్ళిపోయాము. ఎందుకు అనంటే కొంచెం ఎర్లీగా లేస్తే మనకైతే ఆకలైతే త్వరగా అవుతుంది గదా ఫ్రెండ్స్. నేను సేమ్ అలానే అక్కడికెళ్ళాకే ఫంక్షన్ హాల్‌లో టిఫిన్ చేద్దామని అనుకున్నాము. మాకైతే మధ్యలో మాత్రం ఆకలైతే చాలా అవుతుంది. సో, అందుకని మేము టిఫిన్ సెంటర్ చూసి టిఫిన్ చేసి ఎళ్ళిపోదామనైతే ఫిక్స్ అయ్యాం ఫ్రెండ్స్. బ్రైడ్ వచ్చేసి ఇంకా వాళ్ళు లేట్ అయినా పర్లేదు కానీ మనమైతే లేట్ అవ్వకూడదు గదా ఫ్రెండ్స్. సో, అందుకని మేమైతే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయకుండానే ముందైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. అక్కడ టిఫిన్ చేసేసి మేము ఇక్కడికైతే వచ్చేసాము. నేను ఎప్పుడూ మీతో షేర్ చేసుకుంటా గదా ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి అయితే నాకు టెంపుల్స్ పక్కనే ఫంక్షన్ హాల్ అన్నట్టు. ఇక్కడే ఎంగేజ్‌మెంట్ అయితే మనకు ఇక్కడ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో, నేనక్కడికొచ్చేసి దర్శనానికెళ్ళిపోయేసరికి ఆ టైంకయితే మనకు గేట్ అయితే ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి దర్శనం చేసుకొని నేనైతే ఫంక్షన్ హాల్‌కైతే ఎళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడికి నేనొచ్చేసి అయితే 20 మినిట్స్ అవుతుంది. అయినా సరే బ్రైడ్ అయితే మనకు రాలేదు. మాక్సిమం తనొచ్చేసి 40 మినిట్స్ లేట్‌గా వచ్చేశారు. వాళ్ళకైతే వర్క్ కాలేదు ఇంట్లో. సో, అందుకే లేట్ అయిపోయిందక్క అని తను చెప్పారు నాకు. నేనైతే లోనకెళ్ళి రూమ్స్ ఓపెన్ చేసున్నాయేమో బ్యాగ్ పెట్టేసుకుందామని చూశాను. ఇంకా బ్రైడ్స్ రాందయితే రూమ్ అయితే ఓపెన్ చెయ్యరు గదా ఫ్రెండ్స్. సో, నేనైతే బయటనే కొంచెం వెయిట్ జేశాము. తర్వాత బ్రైడొచ్చారు. తినే నా ఎంగేజ్‌మెంట్ బ్రైడ్. తినకొచ్చేసి నేను మేకోవర్ అయితే స్టార్ట్ జేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఈవెంట్‌లో వీళ్ళు బ్రైడ్ అన్నారు లేట్ అయిపోయింది అనంటే టోటల్‌గా ఈవెంట్ మొత్తం మనకైతే లేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నేను తనకైతే ఎంత ఫాస్ట్‌గా మేకప్ చేశానంటే తనకు 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌లో నాకు టోటల్ మేకప్ అయితే కంప్లీట్ అయింది. టోటల్ అంటే టోటల్ అయితే ఏం కాలేదు. హెయిర్ స్టైల్ చేయకుండా తనకు మేకోవర్ మాత్రమే కంప్లీట్ చేసేశాను. తను పూజ మీదకి ఎళ్ళి మళ్ళీ సెకండ్ వచ్చిన తర్వాత నేను హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తినొచ్చేసి బంచెస్ అయితే జిప్సీ ఫ్లవర్స్ తెచ్చుకున్నారు. తను బెండల్‌గా తెచ్చుకున్నారు. నేనది తనకు హెయిర్ స్టైల్ చేయడానికి నేనే బంచెస్ లాగా పెట్టేసుకొని తనకి మెస్సీ హెయిర్ స్టైల్ అయితే నేను కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. తినకిప్పుడు నేను లిప్‌స్టిక్ కూడా తనకేస్తుంది సెకండ్ షేడ్ అన్నట్టు. ఎందుకు అనంటే నేనసలు లిప్ బామ్ అప్లై చేసి తనని బయటికైతే పంపించేశాను ఫ్రెండ్స్. నాకిక్కడ రూమ్ గూడా కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. అయినా పర్లేదు మన కంఫర్టబుల్ కన్నా బ్రైడ్ కంఫర్టబుల్ మనం చూసుకోవాలి గదా ఫ్రెండ్స్. మాది ఏం లేదు ఎలా ఉన్నా ఓకే. వాళ్ళకి మేకప్ స్వెట్ రాకుండా సెట్ అయ్యేలాగా రూమ్ కంఫర్టబుల్‌గా ఉంటే మేము గూడా చాలా హ్యాపీ. బ్రైడ్ గూడా చాలా హ్యాపీ గదా! చూడండి ఇది హెయిర్ స్టైల్. నేను మెస్సీ హెయిర్ స్టైల్ అయితే తను పూజ మీదకి ఎళ్ళిపోయిన తర్వాత సెకండ్ మళ్ళీ లోనకొచ్చిన తర్వాత మేము వెయిట్ జేసి హెయిర్ స్టైల్ అన్నది కంప్లీట్ జేశాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. నాకు బంచెస్ ఇది ఫ్లవర్స్ మాత్రం ఇలా విడిగా ఇచ్చారు. నేనైతే బంచెస్ టైప్ పెట్టేసుకొని తన శారీకి సెట్ అయ్యేలాగా నేను హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవొచ్చేసి మనకు పింక్ రోజ్ ఫ్లవర్స్ వీటితోటి కూడా సెట్ చేయమని చెప్పారు. బంచెస్ వాళ్ళు వెనీస్ అయితే చేయించుకోలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేనైతే నా స్టైల్‌లో హెయిర్ స్టైల్ అయితే ఈ రోజ్ ఫ్లవర్స్ తోటి, బంచెస్ తోటే నేను హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ చేసేసాను ఫ్రెండ్స్. నేనైతే ఫిక్స్ గూడా తనకేం తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఆ రోజు డబుల్ మేకప్ ఉండడం వల్ల నేనెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే చూడండి హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు నా మేకోవర్ అయితే ఎర్లీగా వచ్చినా కానీ కొంచెం లేట్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకెలా అనిపిచ్చింది ఇది? మీరు చూసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.